హాయ్ గైస్, ఇప్పుడు మనం డీలింక్ ఎన్విఆర్ మోడల్ నెంబర్ వచ్చి DNR 5104M5. దీనికి ఇప్పుడు ఫిర్మ్వేర్ ఎలా అప్డేట్ చేయాలి, లేటెస్ట్ వర్షన్ ఎలా అప్డేట్ చేయాలనేది త్రూ IP ద్వారా ఎలా చేయాలనేది ఒకసారి మీకు వీడియో చూపిస్తాను. ఒకసారి చూడండి. సో ఇప్పుడు వీటితో పాటు ఎన్విఆర్తో పాటు ఒక మౌస్ అండ్ పవర్ అడాప్టర్. ఎన్విఆర్కి పవర్ అడాప్టరు అండ్ మానిటర్కి మనం VGA కేబుల్ కనెక్ట్ చేసుకున్నాం. అండ్ LAN కేబుల్, మౌస్, ఇప్పుడు ఎన్విఆర్కి అయితే VGA కేబుల్, నెట్వర్క్ కేబుల్, ఒక మౌస్ అండ్ పవర్ అడాప్టర్ 4 కనెక్ట్ చేసాము. పవర్ ఆన్ అయింది. సో మనకి ఇక్కడ బేసిక్ సెటప్ ఉంది. ఇది కొత్త ఎన్విఆర్. సో జస్ట్ ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ ఒకటి పెట్టేసుకుందాం మనం. సో డిఫాల్ట్ పాస్వర్డ్ పెట్టేసుకున్నాం. క్లిక్ నెక్స్ట్. ఒకవేళ ప్యాటర్న్ పెట్టుకోండి, ప్యాటర్న్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ మనకి ఇది అవసరం లేదు. క్లిక్ స్కిప్. ఒకవేళ మీరు ఇక్కడ ఎవరన్నా థర్డ్ పర్సన్ లేదు, సో క్లిక్ ఓకే. మీ ఫోన్లో యాడ్ చేసుకోవాలంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి స్కిప్ కొట్టేస్తున్నాను. సో మనకి ఇప్పుడు బేసిక్ సెటప్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ మెనూకి వెళ్ళి మెయిన్ మెనూ క్లిక్ చేయగానే మనకి పాస్వర్డ్ అడిగింది. ఇప్పుడు మనం ఏదైతే పెట్టామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. లాగిన్ అయిపోయింది. సో ఇక్కడ ఇన్ఫోలోకి వచ్చి వర్షన్ చెక్ చేస్తున్నాం. వర్షన్ వచ్చి ఇది పాత వర్షన్ 2023 31/10/23 వర్షన్ ఉంది, పాత వర్షన్ ఉంది. సో దీన్ని మనం ప్రజెంట్ అప్డేట్ చేద్దాము. అండ్ నెట్వర్క్ కేబుల్ కనెక్ట్ చేసాం కాబట్టి DHCPలో ఉంది కాబట్టి ఆల్రెడీ ఒక IP అసైన్ అయింది. 1.18 అనేది అసైన్ అయింది. సో ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు అదే నెట్వర్క్ సిరీస్లో నాకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ తీసుకొని, సో ఇప్పుడు డీలింక్ IP సెర్చ్ టూల్ అని ఉంటుంది. మన డీలింక్ వెబ్సైట్లోకి వెళ్ళినా దీనికి సాఫ్ట్వేర్ దొరుకుతుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ ఏంటంటే సేమ్ నెట్వర్క్లో ఉంది, 1.18 DHCPలో కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఎన్విఆర్ అనేది డిటెక్ట్ అయిపోయింది. సో నేను ఆల్రెడీ ఏంటంటే లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇది ఎలా అప్డేట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో అప్గ్రేడ్ అని ఉంటుంది. అప్గ్రేడ్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏదైతే నెట్వర్క్లో ఉన్న ఎన్విఆర్ డిటెక్ట్ అవుతుంది. ఒకవేళ మనం మల్టిపుల్ ఎన్విఆర్స్ 5 up to 10 డివైజెస్ ఎన్విఆర్ మనం అప్డేట్ చేయాలన్నా అక్కడ అదే నెట్వర్క్లో పెడితే ఇక్కడ మనకు డిటెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు డిటెక్ట్ అయింది కాబట్టి ప్రజెంట్ మనకి ఇక్కడ డిటెక్ట్ అయిన తర్వాత పైన సెర్చ్ సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎన్విఆర్లో ఏదైతే పాస్వర్డ్ పెట్టామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. మీరు ఏ పాస్వర్డ్ అయితే పెడతారో అక్కడ పాస్వర్డ్ ఇక్కడ ఎంట్రీ చేసి ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఓపెన్ ఫైల్ అని ఉంటుంది. ఓపెన్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ లేటెస్ట్ ఫిర్మ్వేర్ అనేది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇది డీలింక్ వెబ్సైట్లో మోడల్ నెంబర్ కొడితే వస్తుంది. ఇది క్లిక్ చేసి ఓపెన్ కొట్టాలి. ఓపెన్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ కింద అప్లికేషన్ డౌన్లో అప్గ్రేడ్ టైప్ వచ్చి అప్గ్రేడ్ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్గ్రేడ్ సూపర్ ఆర్ అండ్ డిలీట్ లాగ్. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ అప్గ్రేడ్ అని కొట్టాలి. మీకు అక్కడ డిస్ప్లేలో చూస్తే కూడా ఎన్విఆర్ అక్కడ అప్డేట్ అవుతుంది. అది అయిపోయింది కానీ ఇక్కడ కూడా చూపిస్తుంది. సో మీకు ఇక్కడ అప్గ్రేడ్ సక్సెస్ అయిపోయింది. అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత అక్కడ ఎన్విఆర్ అనేది సో మనకి ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ 26.3.24, పాతది వచ్చి మనకి 23 లాస్ట్ ఇయర్లో ఉంది. మనకి ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ అప్డేట్ అయిపోయింది. సో ఇది మనం ఎన్విఆర్కి ఫిర్మ్వేర్ ఎలా అప్డేట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపించడం అయింది. సో ఇది ఇప్పుడు మనకు ఫిర్మ్వేర్ అయితే అప్డేట్ అయిపోయింది.